అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా నాయన మింట్రీ పోయింటే మాకు పొలం ఇచ్చారు. మా నాయనకు మా నాయన వారసత్వంగా మాకు రావాలా, మా దగ్గర ఉండింది పొలము. కానీ రవి గౌడ్ వాళ్ళకి ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయనకు ఎవరో ఉన్నారని ఆయన మా పొలాన్ని ఆక్యుపై చేసుకొని ఆయన పాస్బుక్ పుట్టించుకున్నాడు. నిజానికి మాది మా పొలం అది. మా నాయన మింట్రీ పోతే ఇచ్చినారు అది. ఆయన మా పొలాన్ని బలవంతంగా లాక్కోండి. మా పొలం అది 2 ఎకరాల 20 సెంట్లు. మా పేర్లు ఇప్పుడు కూడా రికార్డులు ఉన్నాయి. పాత రికార్డులు చూస్తే మా అమ్మ పేరు మా నాన్న పేరు ఉంటాయి. దయచేసి ఇది అక్కడ ఆ ప్లేస్లో ఆయన రవి గౌడ్ చేసుకున్న దాంట్లో 2 ఎకరాల 30 సెంట్లు మావే. 2 ఎకరాల 30 సెంట్లు మావే. అది ఆయన మొత్తం మమ్మల్ని భయపడించి ఆక్యుపై చేసుకున్నాడు. దయచేసి మా అక్కడ మింట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. 15 మంది 16 మంది దాకా ఉన్నారు. అంటే అక్కడ కొంతమంది ఉన్నారు. మొత్తం 72 మంది ఆ కాలనీ. 72 మందికి పొలాలు ఇచ్చారు. మా పేరు జాన్ అండి. నేను జ్ఞానముని కొడుకును. అదే జ్ఞానముని. మా నాన్న మింట్రీ పోయాడు. ఎక్స్ మింట్రీ మ్యాన్ మా నాన్న. నందనపల్ల గ్రామ పంచాయతీలోని 600H సర్వే నెంబర్ భూమిలో ఆ భూములల్లో టోటల్గా వచ్చేసి ఎస్సీల వండి. గార్యప్రమో మిలిటరీ కాలనీ నందనపల్ల పంచాయతీ ఎస్సీల భూములు. ఇతను రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి ఒక 10-15 ఏళ్ళ కిందట మా ఊరికి వచ్చి, ఆయనది ఊరు కాదు యాక్చువల్గా, అతనిది తాటిపాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి మా ఊరికి ఆడపిల్ల. అక్కడ వచ్చి అతను మా భూములను కబ్జా చేసినాడు. కబ్జా చేసి ఆ భూములలోనే మాకు పక్కన పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకు కూడా రస్తా ఇవ్వకుండా భూ ఆక్రమణలు చేసుకుంటూ ఆ పక్కన ఉన్న మా పొలంలో కూడా వచ్చి, మరి మేము వెళ్తే మీకు ఎక్కడిదిరా పొలం అని మా మీదనే దౌర్జన్యాలు, అతని పేరు బలంతో పలుకుబడితోటి ఆయన దౌర్జన్యం చేయడం జరిగింది. చాలాసార్లు మేము ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేసుకుంటే, అయ్యా మీదే పొలము మీకెంత అని మాకెళ్ళి న్యాయం ఎంఆర్ఓ గారు చెప్పినా అని అతను అక్కడ ఎంఆర్ఓ మాట కూడా వినకుండా అతని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ కలెక్టర్కి వచ్చి కోర్టులో అక్కడిక్కడ అన్ని దుష్ప్రచారంగా ఫేక్ సర్టిఫికేట్లు పుట్టించుకొని అతని బంధువైనటువంటి ఎంఆర్ఓ ఉన్న హయాంలో ఆయన పొలం చేయించుకున్నాడు. అతనికి పొలం లేదు ఆ ఎస్సీల భూముల మధ్యలో. మెయిన్గా ఆ పొలం వచ్చేసి మా భూముల వల్ల వచ్చేసి మాకు ఇచ్చిన 2వ ప్రపంచ యుద్ధ వీరులకు ఇచ్చిన భూములలో ఇతను అక్రమంగా వచ్చి భూ ఆక్రమణదారు చేసుకుంటా మా మీదనే మరి దాడులకి దౌర్జన్యాలకి పాల్పడుతున్నాడు. మేము ఎక్కడ చెప్పినా అని మమ్మల్ని అనగదొక్కుతున్నాడు. చాలామంది కాడ ఊర్లో ఎస్టీల కాడ మైనార్టీల కాడ 30 లక్షలు 20 లక్షలు అప్పు చేసుకున్నాడు. ఇప్పుడు మా పొలం ఆక్రమించుకొని ఆ ఉన్న పొలంని కూడా తాకట్టు పెట్టుకొని 80 లక్షలకి అతను ఆ పొలం అమ్ముకొని అతను అప్పుల బాధ భరించలేక ఇప్పుడు అన్ని కొత్తగా నాటకాలు వేస్తూ ఇలా దౌర్జన్యాలు చేస్తున్నాడు. అధికారులను భయపిస్తున్నాడు, పోలీసులను భయపిస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ వెంచర్లు వేసుకున్నా కానీ ఏ పొలం ఉన్నా కానీ నేను మీకు న్యాయం చేస్తానని వారి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అతని వద్ద వాళ్ళని భయపించి మొన్న అక్కడ శ్మశానం కాడ మమ్మల్ని ఎస్సీలనంతా పోగు చేసి మీరు వెళ్ళి అక్కడ కేసు పెట్టండి, ఎస్సీ కేసు పెట్టండి నేను ఉంటానని చెప్పి అక్కడ వాళ్ళ కాడ 9 లక్షలు మరి బత్తుల వెంచర్లో కూడా ఇప్పించుకున్నాడు. మరి ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు కాడ 10,000 మీకు కూడా అప్రోల్ చేపిస్తానని రైతుల కాడ డబ్బులు 6 లక్షలు వసూలు చేసుకొని అవల్ల తిన్నాడు. కావాలని మాకు రిటైర్డ్ జడ్జితోటి కానీ సిబిఐ వారితోటి కానీ మీ ప్రభుత్వం మాకు ఎంక్వైరీ చేయించి దాన్ని పూర్తి రికార్డులు తీసి ఆ పొలంలో ఎవరు సాగులో ఉన్నారు, ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉందని రిటైర్డ్ జడ్జితో కానీ సిబిఐ వాళ్ళతో కానీ ఎంక్వైరీ చేయించి మాకు న్యాయం చేసి మా పొలాలు మాకు ఇప్పించి రవిశంకర్ గౌడ్ దుర్మార్గాన్ని అరికట్టాలని, ఆయన అరాచకాల నుండి మమ్మల్ని కాపాడాలని మీడియా వారికి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అది దాడి కాదండి. ఆ రోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్లోకి మేము భూమి సమస్యలకు వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు మేము మీకు న్యాయం చేస్తాము, అదైతే పొలం అయితే అంతా మీకు పేరు మీద మీ హిస్టరీ మీకు రికార్డులో మీదే ముందుగా ఉంది, ఆయన మధ్యలో ఎక్కించుకున్నాడు, మేము దాన్ని సమస్య చేస్తాము అని అన్నప్పుడు మీరు ఎస్సీలకే మద్దతు ఇస్తారా అని చెప్పి అక్కడ వాళ్ళతోటి గొడవ పెట్టుకొని బయటకు వచ్చినాక మీరు ఎవర్రా, మీరు ఎస్సీలో మీరుండి మీరు పొలాలు పెట్టుకొని మీరు వెంచర్లు వేసుకొని మీరు బాగుపడతారని మా పొజిషన్ మీ పొజిషన్ అని మా మీద దుష్ప్రచారం చేసినప్పుడు అక్కడ మా మీదకి దాడికి వచ్చినప్పుడు మేము ప్రతిఘటించినాము. అక్కడ ప్రతిఘటించినప్పుడు చిన్న గొడవ జరిగి కింద ఉన్నప్పుడు దాన్ని ఇష్యూ చేసుకొని అతను మరి మీడియాలో అక్కడిక్కడ మా మీద మరి అధికారుల మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. అతను వచ్చేసి మరి అతను మా ఊరు మేము లేమండి. మేము స్పాట్లో వెళ్ళాము. అక్కడ గొడవ జరిగినప్పుడు వెళ్తున్నాము. అందులో అది అక్కడికి వెళ్ళే టైంలోనే అది జరిగిపోయింది. అతను ఎంఆర్ఓ తోటి వాళ్ళతోటి వాగ్వాదం చేసి అతనికి వచ్చేసి మా ఊర్లో అతని మామూలు చాలామంది గౌడ్స్ ఉన్నారు, వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.